ఏంటి? పులిహోర తక్కువ టైంలో టెంపుల్ స్టైల్లో ఉంటుందా? టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అని అనుకుంటున్న చూద్దాం ఈ వీడియోలో ఎలా చేస్తారో. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకింగ్ షో హెల్దీ హోమ్ ఫుడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రెసిపీ మీరు వీడియోలో చూస్తుండగానే మీకే అర్థమైపోయినట్టుంది. ఎస్, మీ గెస్ కరెక్టే. పులిహోర. ఎంత టేస్టీగా ఉండే పులిహోర టెంపుల్స్లో భలే ప్రసాదం, బాగుంటుంది కదా. మరి అలానే ఇన్స్టెంట్గా మీ ఇంట్లోనే ట్రై చేయాలని అనుకుంటే కనుక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంతేకాకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల చిటికెల్లో టిప్స్తో సహా మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ రైస్ని ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసి తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేయాలి, కలిపేసుకోవాలి. మొత్తం పసుపు అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే పులిహోర ఫ్లేవర్ లాగా బాగుంటుంది, లుక్ కూడా. నెక్స్ట్ చింతపండుని ఇలా గుజ్జులాగా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఒక బౌల్లో. తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పల్లీలు, జీడిపప్పు రెండు ఇలా సపరేట్గా వేగించేసుకొని బౌల్లో వేసుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా వేసి కలుపుకోవాలి. ఒక నిమిషం కలిపిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెంతిపొడి యాడ్ చేసుకోవాలి. అలా మెంతిపొడి యాడ్ చేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది కడాయిలో పోసేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా దగ్గరకు వచ్చేసాక అది ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. లైట్గా పసుపు యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం కలిపిన తర్వాత తీపికి అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడుతుందని మనకి ఈజీగా తెలిసిపోతుంది కడాయిలో. సో ఇలానే మీకు కూడా దగ్గర పడితే కనుక నెక్స్ట్ దించేయడమే. దించేసి మనం ముందు కలుపుకున్న మిశ్రమంలో ఇది మొత్తం కలిపేసుకుంటే అంతే. చూసారుగా, చింతపండు పులిహోర రెడీ. ఇంకో వీడియోతో కలుద్దామా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.